అందులో కూడా చూస్తే ఇంటింటికి రక్షిత మంచినీరు, రెండోది రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సస్. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది కంట్రీ. ఇంతవరకు కుల గణన చేశాం, ఫస్ట్ టైం స్కిల్ గణన చేయడం. ఎలాంటి స్కిల్స్ మన యువతకు గాని అందరికి గాని ఇవ్వగలిగితే ప్రొడక్టివిటీ పెరుగుతుంది అనే దానిపైన మెయిన్ గా ఫోకస్ చేయడం కోసం దీన్ని పెట్టుకోవడం జరిగింది. మధ్య తరహా పరిశ్రమలకి ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్టంగా 10 లక్షల రూపాయల సబ్సిడీ ఇవ్వడం. ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అమలు చేస్తాం. అందులో కూడా ఎకనామికలీ బ్యాక్వర్డ్ కి రిజర్వ్ చేసి విద్యా ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇస్తాం. ప్రజాదాని అమరావతిని మళ్లా కొనసాగించి ఉపాధి ఉద్యోగ అవకాశాలన్నీ కల్పిస్తాం. యువత కోసం చాలా స్పష్టమైన ఒక మేనిఫెస్టో తీసుకొస్తున్నాం. దీంట్లో మీరు చూసినప్పుడు మెగా డిఎస్సి ఫస్ట్ సిగ్నేచర్ కింద పెడతాం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుంది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ఉద్యోగ కల్పనకి ఏ అవకాశాలున్నాయో అన్ని ఉపయోగించుకుంటాం.